ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభములు. ప్రత్యేకించి పెంతెకోస్తు పండుగ యొక్క శుభాలను మీకు తెలియజేస్తున్నాను. ఈ పెంతెకోస్తు ధవళాదివారమునకు మీరందరూ వాక్యము వినుట కొరకు సిద్ధపడి ఉన్నారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందుగా మనందరం కూడా కలిసి సంఘ ఆరాధన పుస్తకంలో నుండి 238వ పాట, ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే ఆత్మ నడుపు అని పరిశుద్ధాత్మను వేడుకుంటూ ప్రభువుని ఘనపరుచుకుందాం. ఆత్మా నడుపు సత్యములోనికిప్పుడే ఆత్మా నడుపు, ఆత్మాని సాయంబు అధికంబుగానిచ్చి, ఆత్మాని సాయంబు అధికంబుగానిచ్చి, ఆత్మానందముతో దైవారాధనమునా కాత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములోనికిప్పుడే ఆత్మా నడుపు. ఘోరా కలుషంబుల దూరంబుగా దోలి, ఘోరా కలుషంబుల దూరంబుగా దోలి, పారమార్థిక బుద్ధి గోరునట్టులను ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములోనికిప్పుడే ఆత్మా నడుపు. అంధత్వంబు వలన మందమయ్యుండుమా, అంధత్వంబు వలన మందమయ్యుండుమాడెందంబులెల్లని అందు వెలుగుటకు ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములోనికిప్పుడే ఆత్మా నడుపు. నిర్మల హృదయంబు నిరతంబు మాకిచ్చి, నిర్మల హృదయంబు నిరతంబు మాకిచ్చి, కూర్మిన్ని వరముల గూర్చి దీవించి ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములోనికిప్పుడే ఆత్మా నడుపు. సకల మానవులతో అకళంక శుభవార్త, సకల మానవులతో అకళంక శుభవార్త ప్రకటించు బలజ్ఞాన నికరంబునిచి ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములోనికిప్పుడే ఆత్మా నడుపు. దీవించి పంపుమో దైవాత్మా మమ్మును, దీవించి పంపుమో దైవాత్మా మమ్మును, భావజ్ఞానమో సంగీ ప్రభు సేవలోనా ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములోనికిప్పుడే
ఆత్మ నడుపు. క్లుప్తారాధన జరుపుకుందాం. అందరూ నాతో ఏకీభించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమెన్. అందరూ నాతో కలిపి చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనందరం కూడా కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణము మన ప్రమాణంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఈ పెంతెకోస్తు ధవళ ఆదివారమును ఈ రీతిగా మీ అందరితో ఈ శబ్దయంత్రము ద్వారా ప్రత్యేకించి మరి ఈ ఆడియో ద్వారా మీ అందరితో మాట్లాడుట కొరకు ప్రభువు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని బట్టి దేవదేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ పెంతెకోస్తు పండుగ యొక్క శుభాలు మరి ఒకసారి తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు అనగా అర్థమేమిటి? పెంతెకోస్తు అనేటువంటి ఈ మాటకు సంపూర్ణముగా మనం అర్థం చేసుకోవాలనంటే హెబ్రూలో దీనిని షావోట్ అని పిలుస్తారు. అనగా అర్థమేమిటంటే వారముల పండుగ. యేసుక్రీస్తు ప్రభువు వారు మరణమును జయించి పునరుత్థానుడై తిరిగి లేచిన 7 వారములకు వచ్చేటువంటిది ఈ పండుగ. దీనిని వారముల పండుగ అని అంటారు. పెంతెకోస్తు అనగా 50. భక్తులు 49 రోజులు, 7 ఏండ్లు 49 రోజులు అయిపోయాక 50వ రోజు ఇదిగో ఈ పరిశుద్ధాత్మ భూమి మీదకి ఉద్భవించినటువంటి ఈ ప్రత్యేకమైన ఈ సమయాన్ని పెంతెకోస్తు పండుగ అని తెలియచెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ పెంతెకోస్తు అనేటువంటి ఈ మహా గొప్ప పండుగను మరి మనము ధ్యానం చేసుకుంటున్నప్పుడు ముఖ్యంగా మన యొక్క సెంటర్ పాయింట్ లేకుంటే మనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఎవరయ్యా అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు భూమిపైకి ఉద్భవించినటువంటి రోజు పెంతెకోస్తు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకమును విడిచి వెళుతూ ఉన్నటువంటి సమయమున నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను మిమ్మల్ని ఏమాత్రమును అనాథలుగా విడిచిపెట్టను, నేను వెళ్ళిన తర్వాత తండ్రి నా నామమున పంపబో ఆదరణకర్త మీ మధ్యకు వస్తాడు. ఎవరి నామమున పంపబో ఆదరణకర్త అంటే తండ్రి తన నామమున, యేసుక్రీస్తు నామమున. మరి గతించిన 2 ఎపిసోడ్లుగా నేను మీకు దేవుని గురించి తెలియచెప్పినప్పుడు ఆయన ఆత్మే పరిశుద్ధాత్మ, ఆయన
ఆత్మే దేవుని యొక్క ఆత్మ అని చెప్పాము. ఇప్పుడు ఈ ఆత్మ గురించి ఈ రోజున మనము ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగబోతూ ఉన్నాం. ఆ ఆత్మను నా నామమున తండ్రి పంపిస్తాడు. ఆ పంపించబడినటువంటి ఈ పరిశుద్ధాత్మకు సంబంధించిన విషయాలను ఈ రోజున మనము ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ప్రియమైన వారులారా, ప్రత్యేకించి ఎందుకు అసలు ఈ రోజున ఈ పెంతెకోస్తు పండుగ రోజున ఈ ఆత్మ భూలోకములోనికి వచ్చి ఉన్నది? వాస్తవానికి పరిశుద్ధాత్మ ట్రావెలింగ్ అనేటువంటిది సృష్టి ఆరంభము నుండే ఉన్నది. సృష్టిలో మొదటి అధ్యాయం ఆదికాండములో మనం చూస్తున్నప్పుడు ఆత్మ అగాధ జలములపైన అల్లాడుచూ ఉండెను అని అంటాం. అప్పుడే ఉన్నది ఈ ఆత్మ. ఇది అప్పుడప్పుడు తరచుగా కనపడుతూ ఉన్నది. భక్తుడైన దావీదు బెత్షెబతో పాపము చేసిన మీదట ఆయన తెలియచెప్పినటువంటి మాట ఏమిటంటే, అయ్యా ఇదిగో నీ ఆత్మను నాకు దూరముగా ఉంచకము, నీ ఆత్మను నాకు దూరము చెయ్యకము. కీర్తనల గ్రంథంలో ఒకసారి మనం చదువుతున్నప్పుడు 51వ సంకీర్తనలో భక్తుడైనటువంటి దావీదు పలికినటువంటి ఒక చక్కనైన మాటను నేను మీ కొరకు చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇదిగో 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని అంటాడు. అంటే నీ పరిశుద్ధాత్మ పని అనేటువంటిది పూర్వము మరి జరుగుతూ ఉన్నటువంటి విషయమే. అది జరుగుతూ ట్రావెల్ అవుతూ ఆత్మకార్యం అన్నటువంటి జరుగుతూ ఉన్నది. కానీ బహిర్గతం అనేటువంటిది మాత్రము జరగలేదు. సంపూర్ణమైనటువంటి బహిర్గతం అనేటువంటిది జరగలేదు. మరి ఒక వాక్యమును మనం చూస్తే 139వ సంకీర్తనలో 7వ వాక్యాన్ని చూస్తున్నప్పుడు, నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును అని అంటాడు దావీదు. అంటే దేవుని ఆత్మ యొద్ద నుండి మనం ఎక్కడికి పోలేము అనే విషయాన్ని ఇక్కడ వ్యక్తీకరణ చేస్తున్నాడు. కానీ విషయం ఏమిటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అని అంటే, ఆత్మ ట్రావెలింగ్ అనేటువంటిది సృష్టి ప్రారంభం నుండి జరుగుతున్నది. కానీ బహిర్గతపరుచుకొని సంపూర్ణమైనటువంటి తన కార్యాలనేటువంటి వాటిని చేయుట కొరకు బహిర్గతపరుచుకున్నది ఎప్పుడయ్యానంటే పెంతెకోస్తు రోజున. ఇప్పుడైతే పెంతెకోస్తు అనేటువంటిది ఈ పండుగ రోజున ఆత్మను బహిర్గతపరచబడింది. ఈ బహిర్గతపరచబడటానికి గల కారణం ఏమిటి? అసలు ఎందుకు పరిశుద్ధాత్మను ఆయన మరి ఈ లోకంలోనికి పంపించాడు? మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మొదటి పాయింట్, ఇందులో తెలుసుకోవాల్సిన మొదటి పాయింట్ ఏమిటంటే, లేఖనాలు లేకుంటే ప్రవచనాలు నెరవేర్పు కొరకు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యోవేలు గ్రంథము మరి మనము 2వ అధ్యాయమును మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు అక్కడ ఒక చక్కని విషయాలను మనం చదువుతూ ఉంటాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుండి 32 వచనాల వరకు ఈ రోజున మనకిచ్చిన ఓల్డ్ టెస్ట్మెంట్ రెడీ చదువుకుందాం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కృమ్మరింతును అని ప్రభువు చెప్పాడు. ఈ ప్రవచనము మరి యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ఈ ప్రవచనము ఏదైతే ఉన్నదో ఆ ప్రవచనము నెరవేర్పు ఎప్పుడు జరిగింది అని అంటే ఈ పెంతెకోస్తు పండుగ రోజున జరిగింది. ఆ నెరవేర్పు అనేటువంటిది జరిగింది. ఎలా జరిగింది అని అంటే, పెంతెకోస్తు పండుగ రోజు ఒక విచిత్రమైన విషయాన్ని దేవుడు మనకి చాలా స్పష్టమైనటువంటి రీతిలో మనకు వివరించాడు. ఈనాడు అనేక మంది అనుసరిస్తున్నటువంటి ఒక
ఆ తప్పు విధానాన్ని ప్రభువు వారు ఎంతో స్పష్టంగా మనకి వినిపిస్తూ మనకు తెలియచేస్తూ మరి ముందుకు సాగినటువంటి విషయాలను మనం నేర్చుకోవటానికి ప్రభు కొన్ని దృష్టాంతాలు అనేటువంటివి పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడు. అయితే చాలామంది వ్యక్తులు దానిని మిస్యూజ్ చేస్తున్నారు. పెంతెకోస్తు అనేటువంటి పండుగ రోజు జరిగినటువంటి విషయం ఏమిటి? యోవేలు ప్రవక్త చెప్పాడు. ఆ చెప్పబడినటువంటి విశిష్టతలు ఏమిటి అంటే ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తున్నప్పుడు కొన్ని శ్రేష్టమైన విషయాలు మనకు కనపడతా ఉంటాయి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. ఇది అద్భుతమైనటువంటి విషయం. మరి బలమైనటువంటి గాలి వీచగా అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి? వారు కూర్చున్నటువంటి ఇల్లంతయు అకస్మాత్తుగా గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఇప్పుడు ఈ నిండి ఉన్నటువంటి ఇంట్లో జరిగినటువంటి విషయం ఏంటంటే అగ్ని జ్వాలలుగా విభాగింపబడి వారి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద అది వ్రాలింది. వాలినప్పుడు జరిగింది ఏమిటంటే వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడిరి. దీనినే చాలామంది పెంతెకోస్తులో ఆ డినామినేషన్స్లో ఉన్నటువంటి కొంతమంది ఏంటంటే స్పీకింగ్ టంగ్స్ అని అంటారు. ఆత్మను లేకపోతే నువ్వు భాషలో మాట్లాడలేవు అని అంటారు. అసలు వాస్తవానికి ఈ భాష గురించి మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటి? అసలు దానిని చాలా సందర్భాలలో మీకు నేను వివరించాను. చాలా సందర్భాలలో ఏ భాష అన్నాడు? అన్య భాషలు అని అన్నాడు. అన్య భాషలు అంటే ఏమిటి? అసలు అన్యుడు ఎవరు? నీకు నాకు ఎవరు అన్యుడు? అన్య భాషలు అంటే ఎవరు? అసలు అన్యుడుగా ఉన్నటువంటి వాడెవడు? అనగా పరాయి వాడి భాషలో మాట్లాడారు అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అసలు వాళ్ళైతే హిబ్రూ తెలుసు, అరమేయకు తెలుసు, ఆ లిటిల్ బిట్ గ్రీకు వాళ్ళకు కొంత పరిచయం ఉండొచ్చును. అయితే ఇప్పుడు విషయం ఏమిటి? వాళ్ళకు తెలిసినటువంటి పామరులుగా ఉన్నవారు, చేపలు పట్టేవాళ్ళు, వీళ్ళు ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి భాష ఏమిటంటే అరమేయక్ భాషే మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళకి తెలియనటువంటి లాంగ్వేజ్ వీళ్ళు మాట్లాడుతున్నారు అనేటువంటిది స్పష్టంగా ముందు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే అక్కడ 5వ వాక్యం నుండి చూస్తున్నప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం నుండి చూస్తున్నప్పుడు ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు అంటే ఆకాశము క్రింద ఎన్ని ప్రతి జనం అంటే ఎంత జనములో నుండి వచ్చినటువంటి యూదులు ఉన్నారో అనే విషయాన్ని ముందు మనం అర్థం చేసుకోవాలి. క్షమించాలి, ఇలాగా ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వారు ఆ యెరూషలేములో కాపురం ఉన్నారు. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులు కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. ఏ స్వభాష? జాగ్రత్తగా బైబిల్ దగ్గర పెట్టుకొని ఈ వాక్యాన్ని వినేటప్పుడు పరిశీలిస్తూ వినాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ శబ్దము కలుగగా జనులు గుంపులు కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడ్డారంట. ఎవరు మాట్లాడతాం? ఆ శిష్యులు. వారు అనగా ఎవరంటే యేసు ప్రభువు వారి యొక్క శిష్యులు. ఏ భాషతో మాట్లాడుతున్నారు? అర్థం కాని భాషతో కాదు వీళ్ళు మాట్లాడుతుంది. స్పీకింగ్ టంగ్స్ అనేటువంటిది మాట్లాడేటప్పుడు అర్థం కాని భాషతో మాట్లాడతల్లా
వీళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష ఏమిటి ఇక్కడ అని మనం చూస్తే, ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆకాశము క్రింద నుండి వచ్చిన ప్రతి జనములో ఉన్నటువంటి వారు మాట్లాడుతున్న భాషలన్నీ కూడా వీళ్ళు మాట్లాడటం, శిష్యులు మాట్లాడటం విని వీళ్ళు కలవరం పడ్డారు. ప్రియులారా, అంతటా అందరు విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి ఏమంటున్నారు? ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? ఏమిటంట? వాళ్ళందరూ కూడా విభ్రాంతి నొంది ఏం చెప్తున్నారు? మాట్లాడుచున్నటువంటి వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఎంత మంచి మాటలండి. ఏ భాష ఇచ్చాడు దేవుడు వాళ్ళకి? వాళ్ళని అసలు ఎన్నుకున్నది ఎందుకు అని అంటే, సర్వలోకములోనికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనేటువంటి విషయాన్ని చెబుతూ వారిని ఏం చేశాడు అని అంటే, వారిని ఎన్నుకున్నాడు. పామరులుగా ఉన్నవారు, లేకుంటే ఆ చేపలు పట్టేవారు, ఇలాగ 12 మందిని ఎన్నుకొని వారిని శిష్యులుగా తయారు చేసి వాళ్ళకి ఆయన వెళ్ళిపోతూ చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ఎలా ప్రకటిస్తారు? వీళ్ళకు వచ్చిన భాష అది ఒక్కటే, వీళ్ళకు వచ్చినటువంటి భాష అది ఒక్కటే. ఆ భాష అన్నటువంటిది అరమేక్ భాష మాత్రమే, గలిలయ భాష మాత్రమే వీరికి వచ్చును కానీ మిగిలినటువంటి ఇతర భాషలు అనేటువంటివి వీరికి రావు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు మన భాషలతో మాట్లాడటం ఏమిటి? స్పీకింగ్ టంగ్స్ అని అంటే ఏదేదో సోది మాట్లాడటం కాదు. ఎదుటివాడికి వారు మాట్లాడుతున్నప్పుడు ఎదుటివాడికి వాడి అర్థం అన్నటువంటిది వాడికి అయ్యేటట్లుగా మాట్లాడటం. మొన్నటి రోజున నేను ఎక్కడో ఒక సహోదరులు పాస్టర్ గారు కొంత ప్రార్థనను పంపించారు. ఎవరో పెంతెకోస్తు పాస్టర్ గారు కంప్లీట్గా ప్రార్థన చేస్తున్నాడు. సరే, ఆయన ఏదో ప్రార్థన పంపించాడు పాస్టర్ గారు అని అనుకొని నేనేం చేస్తున్నాను, తల వంచుకొని ప్రార్థనలో ఏకీభిస్తున్నా. ఎవరు చేసి పంపించినా ఆ ప్రార్థనలో ఏకీభిస్తే మనకి దీవెన కదా. ఆయనతో పాటు నేను ఏకీభిద్దామని అనుకుంటే 10 నిమిషాలు ప్రార్థన చేశాడు. ఆ 10 నిమిషాల్లో నాకు ఏ మొక్క కూడా అర్థం కాలే. ఎందుకు అర్థం కాలేదు? నేను తల అయితే వంచాను కానీ ప్రార్థనలో ఏకీభవించానే కానీ నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాల. అంత భాషలోనే ప్రార్థన చేస్తున్నాడు. చివర్లో యేసు నామమున అని అన్నాడు. నాకేం అర్థం కాక మైండ్ ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ ఇచ్చిన టంగ్స్ అవి కాదు, ఇక్కడ ఇచ్చిన నాలుక అది కాదు, ఎక్కడిచ్చిన భాష అది కాదు, అన్య భాషలలో వారు మాట్లాడుతున్నటువంటి మాట అది కాదు. వాళ్ళు ఏమంటారంటే, ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలు ఉన్నాయి. నువ్వు తమిళోడివి, వాడు తెలుగోడు, వాడు ఇంగ్లీషోడు, వాళ్ళు హిందీ వాళ్ళు, వాళ్ళు మరాఠీ వాళ్ళు, వాళ్ళు కన్నడ వాళ్ళు అలా రకరకాలైనటువంటి లాంగ్వేజెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉండగా వీళ్ళు వింటున్నారంట, వీళ్ళకి అర్థం అవుతుందంట. వాళ్ళు ఎంతమంది జాతులు ఇక్కడ ఉన్నారు చూడండి. ఇదేమి పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపతోమియా, యోదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, పృగ్రియా, పంపూలియా, ఐగుప్తు అను దేశముల యందలివారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారు, రోమాలో నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరాబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పారు. ఈ మాట కూడా అండర్లైన్ చేసుకోవాలా. పెంతెకోస్తు పండుగ మేము ఆత్మను కలిగి ఉన్నామని చెప్పే ప్రతి ఒక్కరు కూడా మన భాషలతో, ఎన్ని జాతులు? దగ్గర 17 జాతులు ఉన్నాయి ఇక్కడ. 17 జాతులు ఉన్నటువంటి ఈ జాతులకు వారు వినిపిస్తూ వివరిస్తూ ఉన్నారంట. ఏంటి? మన భాషతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరు విభ్రాంతి నొంది ఎటుతోచక ఇది ఏమవును అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. వాళ్ళ భాషతో వాళ్ళకి దేవుని వాక్యము అర్థమయ్యేటట్లుగా చేసి నూతన భాషను, నూతన వరవడిని వారి మధ్య సృష్టించాడు. దేవుని సంగమ, అది ఆత్మ నింపుదల అంటే. ఏ ఒక్క వ్యక్తికి కూడా చాలా సందర్భాల్లో కొంతమంది దైవ సేవకులకి వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించాలి. అయితే అక్కడ భాష తెలియదు.
అందుకని ఏం చేస్తారు, ఆ భాషలో ఉన్నటువంటి వారిని వీళ్ళందరూ కూడా ట్రాన్స్లేటర్గా పెట్టుకుంటారు. ఇదే ఆత్మకార్యాలు. అలాగనే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, యోవేలు గ్రంథంలో చెప్పబడినటువంటి విషయం ఏంటి? ఈ కలలు కంటారు, ఈ దర్శనాలు చూస్తారు, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు చెబుతారు. అలాగనే ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తె మీదను నా ఆత్మను క్రొమ్మరింతును. దేవుని ఆత్మకు సపరేషన్ అనేటువంటిది లేదు. వాళ్ళు పని వాళ్ళ, వాళ్ళు పనికి మాలిన వాళ్ళ, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళ, వాళ్ళు గొప్ప వాళ్ళ కాదు. ఆయన కార్యాలు వివరించటానికి ప్రభు ఎవరినైనా సరే ఎన్నుకుంటే ఆ ఎన్నుకున్న వ్యక్తుల ద్వారా కార్యాలను దేవుడు చేపించుకుంటాడు. అయితే ఇది సంపూర్ణమైన సమర్పణ అనేటువంటిది కాదో మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడైతే విషయం ఏమిటి, ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఇదంతా ఎప్పుడు జరిగిద్ది? పెంతెకోస్తు పండుగ రోజున ప్రారంభం అన్నటువంటిది జరిగింది. దాని గురించి పేతురు ఇక్కడ చెప్పాడు. ఏమిటి అనంటే, ఆ 16-17 వచనంలో 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్య దినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కృమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కళ్ళకందరు. ఆ దినముల్లో నా దాసుల మీద నా దాసురాండి మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందున మహత్కార్యములు, క్రింద భూమి మీద సూచక్రియలు, రక్తమును అగ్నిని పొగ ఆవిరియు కలుగు చేయను. ప్రభు ప్రత్యక్షముగా ఆ మహాదినము రాక మునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు వారలారా, ఈ మాట వినుడి. ఈ మాటలన్నిటిని కూడా, ఈ ప్రవచనాన్ని ఇక్కడ ఎత్తి చూపించాడు. ఇలా జరిగిద్ది అనేటువంటి విషయాన్ని చూపించాడు. అయితే ఎప్పుడు ఇది జరిగేది? ఇక్కడ 30వ వచనంలో యోవేలు గ్రంథంలో మాట్లాడతాడు. మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములు అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములు కనపరిచెదను. అంటే దేవాతి దేవుడు ఈ అంత్య దినాలు ప్రారంభమవుతున్నప్పుడు ఆ ఆత్మ కృమ్మరింపు అనేటువంటిది ఇచ్చి గొప్ప గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అయితే జరుగుతున్నవన్నీ కూడా గారడీ సీమోనుకులాగా చేసేటువంటి అద్భుతాలు కొందరు చేస్తుంటే, కొందరేమో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా కొందరు చేస్తారు. ఏది కరెక్టు అనేటువంటిది నీకు ఇచ్చిన దేవుడిచ్చిన ఆత్మ వివేచన బట్టి నువ్వు చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది అంతా కూడా ప్రభువు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అది ఎప్పుడు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు 31వ వచనంలో అంటాడు, యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంట? ప్రభు రాకడ సమీపం అవుతున్నప్పుడు, సూర్యుడు తేజోహీనుడుగా మారుతున్నప్పుడు. ఏమిటి ఇంకా మనం ఇక్కడ ఆలోచన చేసుకుంటున్నప్పుడు, చంద్రుడు రక్తవర్ణమయ్యేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు ప్రజలకు చూపిస్తాడు. చూపించినప్పుడు ఏ వ్యక్తి అయితే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేస్తాడో, 32వ వచనంలో అంటాడు, యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీద యెరూషలేములోను తప్పించుకుని వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడతారు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడతారు. అప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, ఈ కార్యాలన్నిటిని చూస్తున్నప్పుడు మనలో ఇంకా అజ్ఞానులుగా బ్రతుకుతూ ఒకవేళ ఉన్నట్లయితే, ఇక్కడ యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాట ఏమిటి అనంటే, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయబడేవాడే. ఎవడైతే ఆయన నామమును ప్రార్థన చేస్తాడో వాళ్ళే రక్షింపబడతారు. కనుక ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ ప్రవచనము నెరవేర్పు కొరకు, అలాగనే ఈ పరిశుద్ధాత్మ భూలోకంలోనికి రావటానికి ప్రాముఖ్యమైనటువంటి కారణాలు ఏమిటయ్యా అనంటే, ఇక్కడ ఎందుకొరకు వచ్చాడు అనేటువంటి ప్రశ్న మీదే మనం స్టిక్ అయి ఉండాలి. అందుకే ఇక్కడ మరి యోహాను సువార్తలో మనం చూస్తున్నప్పుడు అక్కడ ఒక చక్కని లేఖన భాగాలను ప్రభువు వారు మనకి తన లేఖనము ద్వారా వినిపించాలని ఆశపడతా వచ్చాడు.
అక్కడ ఏమిటి 14వ అధ్యాయం ఈరోజు ఇచ్చిన సువార్త వాక్య భాగమును మనం చదువుతున్నప్పుడు అక్కడ ఒక చక్కని విషయమును మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి అనంటే, శిష్యులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో విపరీతమైనటువంటి కలవరానికి లోనైపోతున్నారు. ప్రభు వెళ్ళిపోతాను అని అంటే వాళ్ళందరికీ కూడా భరోసాగా దేవాతి దేవుడు చెప్తూ అసలు ఎందుకు ఇతన్ని పంపిస్తున్నాను, కారణం ఏమిటి అని అంటే అక్కడ ఆయన చెబుతున్నటువంటి మాట, నేను తండ్రిని వేడుకొందును. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించును అని అంటాడు. నేను దేవుణ్ణి వేడుకుంటున్నా. దేవుణ్ణి ఎందుకొరకు వేడుకుంటున్నాను, కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే అక్కడ ప్రభువు చెప్తున్నాడు. ఎందుకయ్యా అని అంటే ఎల్లప్పుడూ ఉండుటకై, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా ఉత్తరవాదిని సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండుట కొరకు ఈ ఆత్మను మన కొరకు పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండటం కొరకు పంపించాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ఈ ఆత్మ ఎవరి దగ్గర ఉంటాడు, ఇంకా ఈ ఆత్మ ఎందుకొరకు పంపబడ్డాడు అని అంటే అక్కడ కింద మరి 26వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఆత్మ యొక్క పని ఏమిటి, ఎందుకొరకు వచ్చాడంటే మనతో ఉండటం కొరకు. దేని కొరకు వచ్చాడయ్యానంటే మనతో ఉండుట కొరకే మాత్రము కాకుండా ఏమిటి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమస్తము బోధపరుస్తాడు. బైబిల్ అనేటువంటిది, దేవుని కార్యాలు అనేటువంటివి మనకెప్పుడూ అర్థము కావు. మన నాలెడ్జ్ చాలా అల్పమైంది. చాలామంది ప్రసంగికులు కానీ, చాలామంది దైవ సేవకులు కానీ గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తున్నారంటే అది వాళ్ళ గొప్పతనం కాదు. పరిశుద్ధాత్మ వారిని నడిపించబట్టి వారు మాట్లాడుతున్నారు. ఆ ఆత్మ జ్ఞానం వారికి ఇవ్వబట్టి వారు మాట్లాడుతూ ఉంటారే తప్ప వీళ్ళేదో గొప్ప నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నటువంటి వారుగా వాళ్ళ గురించి వాళ్ళు బూస్టప్లు చెప్పుకుంటే సరిపోదు. దేవుని సంగమా, వాళ్ళ గురించి వారు గొప్పగా ఫీల్ అవటానికి ఏం లేదు. ఎందుకంటే అంధత్వంబు వలన మందమై ఉన్నటువంటివి మాడందంబులెల్ల నీయందు వెలుగొందుటకు ఆత్మ నడుపు. మన జీవితాలు ఎలాంటివంటే అంధత్వముతో మన మనోనేత్రాలు అనేటువంటి వెలిగింపబడాలి అంటే ఆత్మ రావాలి. అందుచేత ఆ ఆత్మను దేని కొరకు పంపిస్తుంటే మనకు తోడుగా ఉండటానికి. రెండో విషయం ఏమిటి అని అంటే సమస్తము మనకు బోధించి యేసయ్య మనకి ఏ ఏ విషయాలైతే తెలియచెప్పాడో ఆ తెలియచెప్పబడినటువంటి విషయములన్నిటినీ కూడా మనకు బోధపడేటట్లుగా చేయుట కొరకు ఆయన పంపబడ్డాడు. ఇంకా ఎందుకొరకు ఈ ఆత్మ వచ్చాడు, ప్రవచనాల నెరవేర్పుకే కాదు, మనతో ఉండుట కొరకే కాదు, మనకు బోధించుట కొరకే కాదు. ఇంకా మరి 15వ అధ్యాయము యోహాను సువార్తలో మనం చూస్తున్నప్పుడు 26వ వచనంలో చెప్పబడిన మాట, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును అని అంటాడు. ఎవరి గురించి సాక్ష్యం అంట? ఆయన ఎందుకొరకు వస్తానంటే దేవుని గురించి సాక్ష్యం ఇవ్వటానికే. ఆయన మనలందరిని సిద్ధపరుచుకొని ఈ సర్వలోకంలో యేసుక్రీస్తుని గురించి సాక్ష్యాలు మనం పంచుకున్నట్టు కొరకు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వటానికే వస్తున్నాడు. మనల్ని బోరగా వాడుకుంటూ ఆయన చేసిన అద్భుత కార్యము, ఆయన చేసిన శిలువ యాగము, కల్వరి యాగము, కార్చిన రక్తము వలన మన జీవితాల్లో మనకు కలిగేటువంటి గొప్ప రక్షణ కార్యము, అలాగనే ఆయన చేసే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఇవన్నీ ఆయన గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఈ ఆత్మ వచ్చాడు. ఒకటి మనకు తోడుగా ఉండుట కొరకు, ఒకటి మొట్టమొదటిగా అయితే ప్రవచనాల నెరవేర్పు కొరకు, రెండోది ఏంటంటే మనకు తోడుగా ఉండుట కొరకు, మూడోది ఏంటనంటే మనకు సమస్త
సమస్తము బోధించి దేవుడు చెప్పిన పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన విషయాలన్నీ మనకు బయలుపడుట కొరకు, బోధించుట కొరకు. 4వ విషయం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు వారికి సాక్షిగా జీవించుట కొరకు ఈ ఆత్మ అనేటువంటిది మన కొరకు పంపబడి ఉన్నది. తరువాత 16వ అధ్యాయం యోహాను సువార్తలో 13వ వచనాన్ని చదివితే అక్కడ ఇంకో చక్కని మాట కనపడదు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియచేయును. ఏం చేస్తాడు ఈ ఆత్మ అంటే, వాట్ ఈస్ రియల్ ట్రూత్, సరి అయినటువంటి సత్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ ఆత్మ మనకి సర్వసత్యాన్ని చూపిస్తాడు. లోకంలో అనేక సత్యాలు ఉన్నాయి. జీవ మార్గమునకు వెళ్ళటానికి, సరి అయినటువంటి నిజమైన దేవుణ్ణి కనుగొనటానికి బోలుడన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఈ ఆత్మ ఏం చెప్పిద్దనంటే నిజమైనటువంటి సత్యం ఏమిటో, అసలు రక్షణకు మూలమైన వ్యక్తి ఎవరో, దేవుడు ఎవరో, అసత్యమేమిటో, ఇలాగ అనేక విషయాలని ఈ ఆత్మ ఏం చేసిందంటే సర్వసత్యములోనికి ముందు మనల్ని నడిపిస్తుంది. తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేస్తుంది. ఇదేం జరిగిద్ది, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో, ఏమి జరిగించాలనుకుంటున్నాడు దేవుడు, ఏ కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు, ఎలా మీ ద్వారా మాట్లాడాలనుకుంటున్నాడు, ఏ వాక్యం మీ ద్వారా విత్తబడాలనుకుంటున్నాడు, ఇవన్నీ కూడా జరగబోయే ప్రతి కార్యాలన్నిటిని కూడా ఇది మనకు బోధపరుస్తూ ఉంటూ ఉన్నది. కనుక ఈ ఆత్మను ఎందుకొరకు దేవుడు పంపించండి, ఇన్ని గొప్ప అద్భుత కార్యాలు చేయటానికి, మనకు తోడుగా ఉండటానికి, మనకు బోధించటానికి, మనకు దేవుని గురించి సాక్షులుగా ఉండుట కొరకు, సర్వసత్యములో మనందరం కూడా నిలిచి ఉండుట కొరకు. అంతేకాకుండా ఈ 16వ అధ్యాయములో 7వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు అక్కడ ఒక చక్కని మాట యోహాను సువార్తలో కనపడింది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకి రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేయును. ఆయన వచ్చి ఏం చేస్తాడంట, నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనం లేదు, అందుకే నేను వెళ్తున్నా. నేను వెళితే పరిశుద్ధాత్మ వస్తాడు. వచ్చి ఏం చేస్తాడంటే నీతి అంటే ఏంటో చెప్తాడు, పాపం అంటే ఏంటో మనకు నేర్పుతాడు, తీర్పు అనేటువంటిది ఒకటి ఉన్నది, జాగ్రత్త పడాలనేటువంటి విషయాన్ని మనకు తెలియచెప్పి మనలను ఒప్పింపచేసి క్రీస్తు సాక్షులుగా మనం ఉండేటట్లుగా చేస్తాడు. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మనం ఇంకా గమనించవలసినటువంటి విషయం ఏమిటి, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు? అయితే ఎవరి దగ్గరకు వస్తాడు ఈయన, ఎవరి దగ్గరకు వస్తాడు అని అంటే ఈరోజు ఇచ్చిన యోహాను సువార్తలో మనం చూస్తున్నప్పుడు జరిగేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే 15వ వచనాన్ని చదువుకుందాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించు. లోకము ఆయనను చూడదు, ఆయన్ని ఎరుగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయన్ని ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడువును, మీ వద్దకు వత్తును. ఈ మాట చదువుతున్నప్పుడు ఇక్కడ పర్టికులర్గా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం, ఎవరికి ఈ ఆత్మ తోడుగా ఉంటుందంటే 17వ వచనం అంటాడు, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు. మీరైతే ఎలా ఉన్నారు, ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎవరో ఈ ఆత్మ. మనం ఎరిగినప్పుడు, దేవుణ్ణి ఎరిగినప్పుడు 15వ వచనంలో మీరు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొనేవారుగా ఉన్నప్పుడు, లోకస్తులుగా ఉన్నవారు అందరూ ఎలా ఉన్నారంటే దేవుని ఆజ్ఞలు, దేవుణ్ణి ప్రేమించిన వారుగా ఉన్నప్పుడు వారి దగ్గరికి ఈ ఆత్మ వెళ్ళదు, ఆ ఆత్మ కార్యాలు జరగవు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞకు లోబడతామో మనము,
ఆయన బిడ్డగా జీవిస్తాము. అప్పుడే ఈ పరిశుద్ధాత్మ కార్యాలు మనం చూస్తాం. ఆ కార్యాలు చూసినప్పుడు మనలో జరిగేటువంటి ప్రాముఖ్యమైన విషయాలు మరి ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈనాడు మనకిచ్చిన ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయములో మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తున్నప్పుడు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుపుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించారు. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయము చేత వంచనతోనూ తప్పు మార్గమును లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎరుగుదాం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవములను తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది అని అంటాడు. ఇక్కడ ఏం చేశాడంట, ఈ సంఘమును క్షేమాభివృద్ధి కలుగు చేయటానికి ఆయన కొందరిని మరి అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరులుగా, కొంతమందిని ఉపదేశకులుగా నియమించాడు. అయితే మనం ఎలా ఉండాలి? ఈ నియమించబడినటువంటి బోధలో జాగ్రత్తగా ఉంటూ అటు ఇటు కొట్టుకొని పోవు అల్లచేత ఎగరగొట్టబడేటువంటి వారంగా మనం ఉండొద్దు. వంచనతో తప్పు మార్గాల్లోనికి వెళ్ళక నిజమైనటువంటి ఆత్మీయ నడిపింపు ఏమిటో, పరిశుద్ధాత్మ నడిపింపు ఏమిటో గుర్తెరిగి ఆ ఆత్మ ద్వారా ఈ అద్భుత కార్యాలన్నిటిని కూడా మనము చేయటానికి ముందుకు సాగే వారముగా మనం ఉండాలని ప్రభువు పేరిట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని సంఘమా, ఈనాడు అనేక విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. కానీ ఈ సమయం చాలా ఇప్పటికే ఈ వీడియో లేకుంటే ఆడియో నిడివి ఎక్కువైపోతూ ఉంది కనుక నేను ముగించబోతున్నాను. ఈ ఆత్మను దేవుడు మనకు ఇచ్చాడు. ఇచ్చిన ఆత్మ దేని కొరకనంటే మనతో ఉండటానికే, మనకు బోధించటానికే, మనకు ఎల్లప్పుడూ కూడా ఆయన గురించి కొన్ని అమూల్యమైనటువంటి సత్యములు మనకు తెలియట కొరకు, సర్వసత్యములు నడవటానికి, నీతిని, పాపమును మరి తీర్పును గురించి తెలుసుకోవటం కొరకు, అనేకమైనటువంటి విషయాలను మనకు బోధించుట కొరకు ఈ ఆత్మ ఈ లోకంలోనికి వచ్చాడు. ఎవరికి ఆత్మ తోడుగా ఉంటుంది అని అంటే, ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో, ఆయన బిడ్డగా జీవిస్తారో వారికి పరిశుద్ధాత్మ ఉంటుంది. అలాగనే ఈ ఆత్మ ద్వారా సంఘ అభివృద్ధి జరగాలి. సంఘం అనే శిరస్సు మరి అతుకబడి మరి ఎలా ఉండాలంటే సర్వ శరీరము చక్కగా అమర్చబడినట్లుగా ఉండాలి. అలా అమర్చబడాలి అని అంటే ఎవరు పాత్రలు వారు చక్కగా పోషించాలి. అపోస్తులు అపోస్తులుగా, ప్రవక్తలు ప్రవక్తలుగా, బోధకులు బోధకులుగా, కాపరులు కాపరులుగా, ఉపదేశకులు ఉపదేశకులుగా, ఎవరి పాత్ర వారు సరైనటువంటి రీతిలో పోషించేటట్లుగా ఒక్కొక్కరికి విశ్వాస పరిమాణము చొప్పున ఈ ఆత్మ అద్భుత కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. కనుక మరి ఏదైతే మనకు అర్థము కానటువంటి భాషలు, లేకపోతే దేవాతి దేవుడు చూపించకపోయినా చూపించాడు అనేటువంటి ప్రవచనాలు, దర్శనాలు, కలలు, ఇలాంటివి మనం నమ్మక అవి అంత్య దినాలలో ప్రభు రాకడ సమీపం అవుతున్నప్పుడు, సూర్యుడు చంద్రుల్లో మార్పులు కనపడినప్పుడు, దేవుని యొక్క గొప్ప కార్యాలు ఈ భూమి మీద చూస్తున్నప్పుడు, ఇవన్నీ కూడా మన ముందు సంభవిస్తుండగా నీవు నేను ప్రార్థన చేసుకొని రక్షింపబడేవారుగా ఉండాలని ప్రభు పేరిట తెలియచేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి వాక్యము మన వెనుకట్లో దీవించుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతివైన తండ్రి, పెంతెకోస్తు ధవళాదివారమున నీ ఆత్మను మా మీద కృమ్మరించి నీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా పట్ల ఎలా జరుగుతాయో, ఆత్మను ఎందుకొరకు ఈ లోకంలోనికి నువ్వు పంపించావో,
ఆ పంపబడిన ఆత్మ ఎవరి మీద రాలిద్దో, అయ్యదుగా నా తండ్రి, ఆ వ్రాలబడినటువంటి వారిని ఏ రీతిగా విభజించావో, ఇలాగ అనేకమైన విషయాలు ఈ రోజున మేము నేర్చుకున్నాం. విన్న వాక్యము బిడ్డల హృదయాల్లో పదిలముగా ఉండేటట్లు సహాయం చేయండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి. మా సంఘాలను ప్రభువుగా నా తండ్రి నాయన మీరు ఆశీర్వదించండి. ముఖ్యంగా కరోనా వైరస్ నుంచి విడుదల దయచేయండి. ఆసక్తిగా నాయన ఇదిగో నా తండ్రి నీ వైపు చూస్తూ ఉన్న వ్యాధిగ్రస్తులై ఉన్నటువంటి బిడ్డలు, శ్రమల్లో ఉన్న బిడ్డలు, కన్నీళ్లలో ఉన్న బిడ్డలు అందరినీ కూడా విడుదల దయచేయండి. శాంతి సమాధానాన్ని ప్రతి ఒక్కరికి తండ్రి మీరు అనుగ్రహించండి. ప్రత్యేకించి ప్రభు ఎదుగు నా తండ్రి నాయన ఎవరైతే వైరస్ సోకి నాయన ఎదుగు నీ పిలుపు అందుకున్న కుటుంబాలను మీరు ఆదరించి మీరే మహిమ పొందుకోమని, అందరూ వాక్యం వింటున్న బిడ్డలు అందరిని దీవించండి, ఆశీర్వదించి కృప చూపి బలపరచమని క్రీస్తు ఉన్నత నామమును అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకొచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మాడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధమును క్షమించు. మమ్మల్ని శోధనలోనికి పోనీయక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమెన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానమును కలుగు చేయునుగాక. మేళనీచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మాల మీ అందరికీ ప్రత్యేకంగా నా వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా మరి ఈ కరోనా ఈ లాక్డౌన్స్లో మనందరం ఉన్న గతించిన 4 వారాలుగా ఆరాధనలు అన్నటువంటివి లేనటువంటి పరిస్థితుల్లో మరి ప్రత్యేకించి సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ మన గుజ్జనగూడ ప్యారిష్లో ఏ సంఘం వారిలో దేవుడు ఒక చక్కని ప్రేరేపణ కలిగింపచేసి వారికి కలిగినంతలో వారికి ఉన్న దానిలో మరి ఈ కష్టకాలంలో పాస్టర్ గారు ఎలా ఉన్నారు అని ఆలోచన చేసి బిడ్డలు మరి వారు కానుక అన్నటువంటిది సేకరణ చేసి గతించిన వారము నా దగ్గరికి పంపించారు. ప్రత్యేకించి ఏ సంఘం బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ఈ ప్రత్యేకమైన సమయాన గమనించండి, రేపు వచ్చే ఆదివారమును దేవుని చిత్తమైతే మరి మనము ఈ రీతిగా జరుపుకోవటమా లేకపోతే చర్చిలో ఆరాధన జరుపుకోవటమా, ఆ టైమింగ్స్ మనం సెట్ చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించి కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని వాక్యాన్ని వినండి, అందరికి షేర్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేయండి. వాక్యము అనేక మందికి అందటానికి మీ వంతు సహకారాన్ని మీరు అందించాలని ప్రభు పేట మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ నా శుభములు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.